సంతోషంగా తీసుకురాబోతున్న హరీష్ శంకర్ గారిని ఇప్పుడు మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్ కార్తిక్, గ్రేట్ ఫిలిం. కారైక్కుడిలో షూటింగ్ చేస్తాం మిస్టర్ బచ్చన్. సో సేమ్ ప్రొడక్షన్ కంపెనీ కాబట్టి అక్కడ స్పెషల్ షో అరేంజ్ చేశారు మాకు. ఈగల్ ఫస్ట్ హాఫ్ చూసి డీసెంట్గా ఉంది, బాగుంది అనుకున్నాను. సెకండ్ హాఫ్ చూసిన తర్వాత మైండ్ బ్లోయింగ్ అనిపించింది. అమేజింగ్ ఫిలిం. అంటే ఇలాంటి పాయింట్ని ఎంత స్టైల్గా చెప్పడం అనేది మామూలు విషయం కాదు కార్తిక్. ఇదే కథ నాకు ఇచ్చి ఉంటే నేను ఇంత ఇంపాక్ట్గా తీసేవాడిని అయితే కాదనిపించింది సినిమా చేసినప్పుడు. లెట్ మీ బీ హానెస్ట్ విత్ యూ. అండ్ సినిమా రిలీజ్ ముందు అప్పటి నుంచి కూడా అన్నయ్య ముగ్గురు గురించి బాగా మాట్లాడుతున్నారు. మణిబాబు అనే అబ్బాయి డైలాగులు చాలా బాగా రాశాడు రా, అదిరిపోద్ది చూడు అని. మణిబాబు కంగ్రాచులేషన్, అప్పుడే మీరు సక్సెస్ఫుల్ రైట్ అనుకున్నాను. ఆ తర్వాత దేవ్ జాండ్, మీ పేరుని ప్రాక్టీస్ చేసినట్టు నా లైఫ్లో నేను చదువులు కూడా అంత ప్రాక్టీస్ చేయలే. చూడండి ఈయన పేర్లో ఇప్పుడు మనం ఎప్పుడైనా జీ అంటాం చూసారా, అలాగే దేవ్ జాండ్ పేరులోనే మ్యూజిక్ ఉంది. ఇంకెవరి పేర్లో అంత మ్యూజిక్ లేదు. దేవ్ జాండ్ అంటేనే అది ఒక సౌండ్ వస్తుంది. ఎక్స్ట్రాడినరీ వర్క్ అండి. నేను పేరు చేసి మీకు తెలుగు రాదేమో, అనవసరంగా పొగిడితే వేస్ట్ అయిపోతామో అనుకున్నాను. మీరు తెలుగు మాట అయితే చాలా రిలీఫ్ అనిపించింది నాకు. ఎక్స్ట్రాడినరీగా చేశారు, సూపర్ వర్క్ అండ్ కంగ్రాచులేషన్స్. లాంగ్ వే టు గో. కార్తిక్ గురించి స్పెషల్గా మాట్లాడాలి, ఎందుకంటే తను నీ గురించి మాట్లాడడానికి ఒక చిన్న సందర్భం ఉంది, చెప్తాను నీకు. ట్రిపుల్ మీడియా ఫ్యాక్టరీతో అండ్ నేను ఇప్పుడు మిస్టర్ బచ్చన్ చేస్తున్నాను. ధమాకాకి ఈగిల్కి అసలు సంబంధం లేదు, మీరు చూసుంటారు. అలాగే ఈగిల్కి మిస్టర్ బచ్చన్కి ఏమాత్రం సంబంధం ఉండదు. 3 డిఫరెంట్ వైవిధ్యమైన సినిమాలు మా రవినీకి అందించినందుకు మనస్ఫూర్తిగా నేను విశ్వప్రసాద్ గారికి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. అలాగే మా వివేక్ గారికి థ్యాంక్ యూ సార్. డెఫినెట్గా దేవుడు మెయిల్ చేస్తే, వెబ్సైట్లు అనుకూలిస్తే మనం కూడా హ్యాట్రిక్ కొడదాం. ఒక ట్వీట్, నాకు సినిమా చూసిన తర్వాత, అంటే మేము షూటింగ్లో ఉన్నాం కదా, సినిమా చూడలేదు, నైట్ సినిమా చూసాం. అందరిలాగే నేను కూడా సోషల్ మీడియాలో ఏంటి సినిమా అని చూస్తుంటే లవ్ స్టోరీ లేదు అని ఎక్కడో ట్వీట్ చూశాను. దీంట్లో లవ్ స్టోరీ ఇంకా బాగా చేయొచ్చు, ఈ లవ్ స్టోరీ ఇంకా బాగా చేయాలో అదేదో అన్నారు. నాకు అనిపించింది, ఇప్పుడు ఏమైనా టైటిల్ ఏమైనా ప్రేమ పావురాలు అని పెట్టారా దీనికి? ఏమైనా లవ్ స్టోరీ ఎక్స్పెక్ట్ చేయడానికి? ప్రేమ పావురాలు, ప్రేమ పంజరం, ప్రేమాలు ఏమైనా పెట్టామా టైటిల్? తుపాకీ పట్టుకొని అంత గడ్డం పెంచుకొని షూట్ చేసుకుంటూ వెళ్తుంటే ఇలా లవ్ స్టోరీ ఎక్స్పెక్ట్ చేసామంటే ఏంటి అసలు నాకు అర్థం కాలే బేసిక్గా. మీరు అంటే ఇప్పుడు ఏం మాట్లాడినా మళ్ళీ ఏమవుతుందంటే మళ్ళీ కాంట్రవర్సీ, అలా అన్నాడు ఇది అన్నాడు ఇవన్నీ అనుకుంటారు. మీరు అనుకోవడం మానరు, నేను అండమ్మా అను, అది సరిపోతుంది. అలాగా కార్తీక్ అనే వ్యక్తి గురించి ఒకసారి ఆలోచించకుండా క్రిటిసైజ్ చేసే ముందు అన్ని సినిమాలు అందరికి నచ్చాలని లేదు. చాలామంది నా దగ్గరకు వచ్చి సార్ మీ గబ్బర్ సింగ్ అంటే మీ మిరప కంటే షాక్ నచ్చింది అంటుంటారు. ఏం మాట్లాడి నేను తెల్లమో వేసుకొని నిలబడతా, నీలాంటి వాళ్ళు ఆ రోజు స్టేట్ అంతా ఉంటే బాగుండు అనుకుంటా. అన్ని సినిమాల్లో అందరికి నచ్చాలని రూల్ లేదు. ఈగల్ బాగా నచ్చిన వాళ్ళు ఉండొచ్చు, నచ్చిన వాళ్ళు ఉండొచ్చు, ఎలా ఉండొచ్చు. బట్ షుడ్ అండర్స్టాండ్ వన్ థింగ్, క్రిటిసైజ్ చేసే ముందు తను ఒక ఎక్స్ట్రానరీ కెమెరామెన్. కార్తీక్ గట్టని అనే వ్యక్తి ఒక ఎక్స్ట్రానరీ కెమెరామెన్, చాలా కంఫర్టబుల్. అతను కనుక సినిమాటోగ్రఫీ చేయాలనుకుంటే చేతిలో 10 సినిమాలు ఉంటాయి ఎప్పటికీ. నాకు తెలిసి చాలామంది నా దగ్గరకు వచ్చి మా అసిస్టెంట్స్ లేకపోతే యంగ్స్టర్స్ వచ్చి కథలు చెప్తే మేము డైరెక్షన్ చేద్దాం అనుకున్నప్పుడు కెమెరా అంటే కార్తీక్ కావాలి సార్, కార్తీక్ కావాలి సార్, ఇంతమంది చెప్పారు నా దగ్గర. అతను చాలా కంఫర్టబుల్ పొజిషన్లో చాలా మంచి కెమెరామెన్గా పేరు సంపాదించుకొని అక్కడితో సంతృప్తి పడకుండా కష్టపడి డైరెక్టర్ అనే స్థాయికి వెళ్ళి మొత్తం ఒక మైండ్ బ్లోయింగ్ టేకింగ్తో ప్రపంచం అంతా మెచ్చుకునేలా ఇవాళ ఒక సినిమా తీశాడు. ఆ సినిమా ఎంత కలెక్ట్ చేస్తుంది, ఎన్ని రికార్డులు కొడుతుంది పక్కకు పెట్టే ముందు ఆ వ్యక్తిని క్రిటిసైజ్ చేసే ముందు ఇతని జర్నీ ఏంటి, ఇతను ఎందుకు ఈ సినిమా తీశాడు అని ఒక క్షణమన్నా మనం ఆలోచించాలి కదా. ఆ రకంగా ఆ మాట అనేసరికి నాకు నిజంగా చాలా ఫీల్ అయ్యాను. నేను అప్పటికి సినిమా చూడలేదు కాబట్టి ఏంటి లవ్ స్టోరీ అంటారని. తర్వాత ఆరాధిస్తే తెలిసింది ఈ బ్యాచ్ RRRలో రొమాన్స్ లేదని అన్నారంట. ఆ తర్వాత తెలిసింది నాకు. తర్వాత ఎవరు ఈ తాలూకు వ్యక్తి అంటే తర్వాత అని చెప్పారు. ఒక విషయం మనందరం మర్చిపోయామా లేదా మనలో కొందరు మర్చిపోయారా నాకు తెలియదు. మీకు గుర్తుంటే సంతోషం, గుర్తులేని వాళ్ళు గుర్తు చేస్తున్నాను అనుకోండి. నేనేదో గరికపాటి గారి లాగా చాగంట్లాగా ప్రవచనం మాత్రం ఇవ్వట్లా. వినండి, సినిమా ఇండస్ట్రీ అంటే ప్లీజ్ సైలెన్స్, ఒక్క మాట సైలెన్స్, మిగతాది కావాలంటే మాట. సినిమా ఇండస్ట్రీ అంటే సినీ నిర్మాతలు, సినీ దర్శకులు, సినీ నటులు, సినీ జర్నలిస్టులు కూడా మనం అందరం ఒక ఇండస్ట్రీ. మీరు మా మీద రాళ్ళు, మేము మీద రాళ్ళు వేసుకోవడానికి మీరు ఆ గట్టున మేము ఈ గట్టున లేవు. సినీ జర్నలిస్టులు అంటే పార్ట్ ఆఫ్ ఇండస్ట్రీ. ప్లీజ్ డోంట్ ఎవర్ ఫర్గెట్ దట్.
మీరందరూ మనం కలిస్తేనే ఇండస్ట్రీ. మీరు పబ్లిసిటీ చేయండి, నా సినిమాలు జనాల వరకు రీచ్ అయ్యా అవ్వలేదు కదా. మనం ఒకరి మీద ఒకరు రాళ్ళేసుకోవడం ఏంటి అంటే ఈ థాట్ నాకు ఎందుకు వచ్చిందంటే, నేను సురేష్ కొండేటి మీద ఏదో కౌంటర్ వేసినందుకు నాకు ఒక 200 ఫోన్లు వచ్చినాయి. గబ్బర్ సింగ్ ఎన్ని ఫోన్లు వచ్చినాయి, ఆ రోజు అన్ని ఫోన్లు వచ్చినాయి. నేను రియలైజ్ అయ్యా, మళ్ళీ వీడియో చూసా, ఎందుకు ఎంతమంది ఫోన్ చేస్తాను వీడియో చూసా. నేనేం పెద్ద గొప్పగా మాట్లాడలా, మామూలుగా నా ఫ్లోలోనే మాట్లాడి అంతే. నేనేం నాకు సురేష్ కొండేటితో నేను ఆయన సురేష్ కొండేటి నేను కౌంటర్ వేస్తే దానికి అప్రిషియేషన్ ఏంటిది చూస్తే నాకు అర్థమైంది ఏంటంటే, నేను గొప్పగా మాట్లాడలా, అతను చాలా సందర్భాల్లో తప్పుగా మాట్లాడాడు. అతని తాలూకున్న కసి నా పట్ల అప్రిషియేషన్గా మారి అన్ని ఫోన్లు వచ్చాయని నాకు అర్థమైంది. నేను పడగొట్టే ప్యాచ్, పడిపోయే ప్యాచ్ కాదు పడడం. సో నా తర్వాత అనిపించింది, ఇతను ఎవరు 10 ఏళ్ళ షాక్. అప్పటి నుంచి నాతో ట్రావెల్ అవుతాడు సురేష్ కొండేటి. కరెక్ట్గా లైట్లకి కెమెరాలు మైక్లు అనేసరికి మనం ఆ గట్టు ఈ గట్టు అని ఎందుకు అనుకుంటున్నాము, మనం ఒక ఇండస్ట్రీ కదా, శ్రీ జర్నలిస్టులు అందరూ మన ఇండస్ట్రీ కదా. ఐ డింట్ ఎంజాయ్ ఇట్. సురేష్ కొండేటిని ఏదో కౌంటర్ వేసా 10 మంది ఫోన్ చేస్తే నేను దాన్ని ఎంజాయ్, నాకు చాలా బాధ వేసింది తర్వాత ఆలోచించుకుంటే. ఎందుకు అనవసరంగా మనం ఒక ఇండస్ట్రీ కదా, సోషల్ మీడియాలో బయట వాళ్ళు జనాలు మనం చూసి నవ్వుకోవడం ఏంటి అని అనిపించింది సీరియస్గా. మేము ఏ పొలిటికల్ ఎజెండా లేకుండా